ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు. వేకువజామున 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరు చేశారు. నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు స్వామివారిని తొలి దర్శనం చేసుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ సీఎం రమేష్ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. వీఐపీలు భారీగా వస్తూ ఉన్నారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనం పూర్తయ్యేలా దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక సింహాచలం నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, సింహాద్రినాథుని చందనోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత నుంచి కూడా చందన మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఒరిస్సా వంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ చంద్ర మహోత్సవంలో కూడా స్వామివారిని చూసి తరించడానికి భారీగా తరలివస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు ప్రతి ఏటా కూడా స్వామివారు ఈ నిజరూప దర్శనంలో భక్తులకు కనిపిస్తారు. ఈ నిజరూపంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం పట్ల తమ అదృష్టంగా కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకే ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా కూడా నిజరూప దర్శనం చేసుకోవాలని భక్తులు అష్టకష్టాలు పడి దేవస్థానానికి చేరుకుంటూ ఉంటారు. అయితే ఈసారి దేవస్థాన అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. గత ఏడాది 1,50,000 మంది భక్తులు దేవస్థానంలో చంద్ర మహోత్సవానికి హాజరయ్యారు. ఈ ఏడాది దాదాపు 2 లక్షల పైబడి భక్తులు వచ్చే అవకాశం ఉందని ముందస్తుగానే అధికారులు అంచనా వ్యక్తం చేసి దానికి అనుగుణంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటూ కూడా ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్తో పాటుగా కూడా క్యూ లైన్లోనూ ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు అవర్లీ రిపోర్ట్ను కూడా అధికారులు జారీ చేస్తున్నారు. గంటకి ఏ గంటలో ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు, దర్శనానికి సంబంధించి కూడా ఉచిత దర్శనంతో పాటు కూడా 500 రూపాయలు, అదేవిధంగా 1,000-1,500 రూపాయల టికెట్లకు సంబంధించి కూడా ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు, ఎంతమంది దర్శనం పూర్తయింది అనేది కూడా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరికి కూడా భక్తులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరికీ నిజరూప దర్శనం జరుగుతుంది. సాయంత్రం 7 వరకు కూడా భక్తులు ఎవరున్నా సరే క్యూ లైన్లో అందరికీ దర్శనం కల్పిస్తామని చెప్పి దేవస్థానం అధికారులు స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. విక్రమ్, అంటే వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది, బందోబస్తు ఏ రకంగా ఉంది? మరోవైపు ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా దర్శన ఏర్పాట్లకు సంబంధించి అందున సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరిగేలా ఎటువంటి పగడ్బందీ ఏర్పాట్లున్నాయి? నిజరూప దర్శనానికి సంబంధించి కూడా ప్రతి ఏటా వచ్చే సమస్య ఈ ప్రోటోకాల్ దర్శనాలు. వీఐపీలంతా కూడా ఒకసారిగా తరలి రావడం, అదే సమయంలో సాధారణ భక్తులకు సంబంధించి దర్శనాలు కాస్త ఇబ్బందులు కలుగుతుండడం, ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళం, గలాటా జరుగుతున్న పరిస్థితులు గతంలో చాలాసార్లు సంభవించినట్టు పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈసారి చాలా పక్కాగా కూడా అధికారులు దీనికి సంబంధించి కూడా సిస్టమ్ను తయారు చేయడం జరిగింది. ఓవైపు ప్రోటోకాల్ దర్శనాలను కల్పిస్తూనే సాధారణ భక్తులు కూడా ఏదైతే అంతరాలయ దర్శనాలకు సంబంధించి కొద్ది లిమిటెడ్ పీపుల్ని, భక్తులను అందరినీ కూడా లోపలికి అనుమతించడం జరిగింది. దీంతో ఒకసారిగా కూడా అన్ని క్యూలు కొంచెంగా ముందుకు నడుస్తూ ఉండడంతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగింది. 3 గంటల నుంచి కూడా కొద్దిసేపటి క్రితం వరకు, అంటే 5 గంటల వరకు కూడా ప్రోటోకాల్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు అన్నింటికీ కూడా అధికారులు ఇచ్చారు. 5 గంటల తర్వాత వీఐపీ దర్శనాలను క్లోజ్ చేసి పూర్తి స్థాయిలో కూడా సామాన్య భక్తులకే దర్శనాలు ఉంటాయని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. వీఐపీ దర్శనాలు కొనసాగుతున్న సమయంలోనే సామాన్య భక్తులకు దర్శనాలు ఇస్తూ ఆ తర్వాత 5 గంటల తర్వాత
ఇంకా పూర్తిగా కంప్లీట్గా కూడా విఐపి దర్శనాలను రద్దు చేసి పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకే నిజరూప దర్శనం లభించేలాగా అధికారులు Okay. ఏర్పాట్లు చేయడం జరిగింది. 5 గంటలలోపు చాలా మంది ఉత్తరాంధ్ర జిల్లాలతో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అంతా కూడా అప్పన్న నిజరూప దర్శనం చేసుకొని తరించడం జరిగింది. ఈ రకంగా కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం ముందు నుంచి కూడా గత కొద్ది రోజులుగా చెప్తుంది. ఈ నేపథ్యంలో అనుకున్నట్టుగానే సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.